మీ యూట్యూబ్ ఛానల్స్ కైనా యాడ్స్ కైనా అతి తక్కువ ఖర్చులో ఇలాంటి వాయిస్ ఓవర్ కావాలనుకుంటే కాల్ చేయండి 9866712713. ఈ రోజు మనం విశాఖపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శివుని ఆలయంగా పిలువబడే అప్పికొండ అనే గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. సోమేశ్వర స్వామి దేవాలయం అప్పికొండ. ఈ ఆలయాన్ని 1070లో చోళ రాజవంశం రాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. దీనిని చోళ స్మారక చిహ్నంగా పిలుస్తారు. దేవాలయం గురించి సోమేశ్వర ఆలయం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతంలో మహాశివరాత్రి కోసం పండుగ సందర్భంగా 1,00,000కు పైగా భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిత స్మారక చిహ్నంగా కూడా ప్రకటించింది. ఈ సోమేశ్వర స్వామి దేవాలయం విశాఖపట్టణానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో అప్పికొండ అనే గ్రామంలో సముద్రపు ఒడ్డున ఉంటుంది. కపిల మహర్షి ఆరాధనకు ఆనందించి శివుడు ఆయనకు ప్రసాదించిన ఆత్మలింగమే ప్రస్తుతం ఇక్కడి గర్భాలయంలో దర్శనమిస్తోందని స్థల పురాణం చెబుతోంది. పరమేశ్వరుని పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు కలిగిన కపిల మహర్షి ఈ ప్రదేశంలో 101 శివలింగాలను ప్రతిష్ఠించాడట. వాటిలో 5 శివలింగాలు మాత్రమే ప్రస్తుతం బయటకు కనిపిస్తూ ఉంటాయి. మిగతావన్నీ కూడా కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోయాయని చెబుతూ ఉంటారు. ఈ ఆలయం 14 సంవత్సరాల చరిత్ర కలిగిన చోళుల కాలంలో నిర్మించబడింది. పురాతన మందిరం యొక్క రాతితో చెక్కబడిన నిర్మాణం పాత ప్రపంచ శోభను కలిగి ఉంటుంది. అలాగే కాల పరీక్షగా నిలిచింది. సుందరమైన ప్రదేశానికి ముగ్ధుడై కపిల మహర్షి తన పేరుతో ఒక మందిరాన్ని నిర్మించాలని ఆకాంక్షించారట. అస్తమించే సూర్యుడు తన ప్రకాశాన్ని వెదజల్లినప్పుడు ఋషి తపస్సుకు పూనుకున్నాడు. తన అపారమైన విశ్వశక్తులతో మహర్షి సూర్యోదయానికి ముందు 101 శివలింగాలను ప్రతిష్ఠించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే 100 శివలింగాలు ఆవిర్భవించిన తర్వాత సూర్యుడు ఉదయించడంతో తపస్సుకు ఆటంకం ఏర్పడింది. ఒక శివలింగం కొరతతో నిరాశ అలాగే కోపంతో ఆ మహర్షి ఆ స్థలాన్ని అప్పుకొండ అంటే అప్పుతో కూడిన కొండగా ఉండమని శపించాడట. దాంతో దశాబ్దాలుగా అప్పుకొండ హప్పికొండగా మారిపోయింది. చివరకు ఇసుక తిన్నెల వల్ల 95 శివలింగాలు మాయమయ్యాయి. తరువాత సంవత్సరంలో ఆలయాన్ని గుర్తించినప్పుడు మరొక శివలింగం దెబ్బతిన్నట్లు కనుగొనబడింది. ప్రస్తుతం పురాతన మందిరంలో 4 స్వయం ప్రతిరూపాలైన శివలింగాలున్నాయి. అవి సోమవారం నాడు సహజంగా ఉద్భవించినందున ఈ ఆలయానికి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంగా నామకరణం చేశారు. శివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జరిగే ఇక్కడ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఏనుగు తలల దేవుడితో పాటు ఈ ఆలయంలో కుమారస్వామి సన్నిధి, శివలింగంతో పాటు గర్భగుడి ముందు అందంగా కూర్చున్న ఖగోళ వాహక నంది కూడా ఉంటుంది. ఈ ఆలయానికి సముద్రానికి దగ్గరగా ఒక బావి కూడా ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. సముద్రానికి సమీపంలో ఉన్నప్పటికీ కూడా బావిలోని నీరు శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటాయి. ప్రత్యేక సందర్భాల్లో ఈ బావి నుండి నీటిని తీసుకురావడం ద్వారా ఆలయ దేవతలకు స్వర్గ స్నానం కూడా ఇవ్వబడుతోంది అని ఆలయ పూజారి వివరించారు. 2 దశాబ్దాల క్రితమే ఈ క్షేత్రం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. మరెన్నో దైవిక సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.